హాయ్ అండి, లంచ్ టైం అయితే మా పాప వచ్చేసింది. ఇంకా పిల్లలందరికీ డ్యాన్స్ నేర్పించాలి కదా, తను కూడా పార్టిసిపేట్ చేస్తుందండి. నేనున్నా కాబట్టి 2 సాంగ్స్ అయితే వేస్తాను అనింది. ఓకే అని చెప్పాను. ఇగో 10th క్లాస్ పిల్లలతో అయితే ప్రాక్టీస్ చేపిస్తుంటుంది. తనే నేర్చుకుంటూ వాళ్ళకు కూడా నేర్పిస్తుంది. ఇక చూడండి ఏం పాటకి వేస్తున్నారు ఏంటి అనేది చూడండి. అలాగే మీరు మా పాప డ్యాన్స్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అప్పుడు అందరు కనపడతారు, మీ ఆ అమ్మాయి కనపడట్ల ఇద్దరు. నవ్యాను కూడా మీ ఇద్దరు కప్పేస్తారు. అలా వాళ్ళు భయపడ్డారు కదరా. అదంతే. చూసారు కదండి, 5 పాటలు అయితే రిమిక్స్ అయితే చేసుకున్నారు, చక్కగా వేస్తున్నారు. నేర్పిస్తుంది ఇప్పుడే కాబట్టి, పెద్ద పిల్లలు కాబట్టి తొందరగా క్యాచ్ అయితే చేస్తున్నారు. వీళ్ళు ఇలాగే 2 డేస్ అలా ప్రాక్టీస్ చేశారంటే ఖచ్చితంగా బాగా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. పెద్ద పిల్లలు కాబట్టి ఈజీగానే నేర్చుకుంటారు చక్కగా. చూస్తూనే ఉండండి. అంతలోకి ఇంకొక మేడం వచ్చి మా పిల్లలకు కూడా ఒక డ్యాన్స్ నేర్పిరా అని చెప్పారు. సో అందుకని చెప్పేసి చిన్నపిల్లలకు కూడా మా పాపే డ్యాన్స్ నేర్పిస్తుంది. వాళ్ళు కూడా ఇదే ఫస్ట్ టైం కాబట్టి చిన్నగా నేర్చుకుంటున్నారు. నెక్స్ట్ వీడియో కూడా ఇక్కడే ఇంక్లూడ్ చేస్తున్నానండి, అందుకని చూడండి. రేపటి వీడియో కూడా దీంట్లోనే వేస్తున్నాను. ఈరోజుకి రేపటి వీడియోకి ఎలా ఉంది, డిఫరెంట్ ఏంటనేది మీరే మాకు కామెంట్ చేసి చెప్పండి. వీళ్ళైతే 3rd క్లాస్ అండ్ 5th క్లాస్ పిల్లలండి, చక్కగా నేర్చుకుంటున్నారు. పాప చెప్తే అది. ఇక నెక్స్ట్ డే పాప కాలేజీకి వెళ్ళి ఆఫ్టర్నూన్ అయితే వచ్చిందండి. వీళ్ళకి మళ్ళా రిపీట్గా నేర్పిస్తుంది. అంటే ఒకసారి వేస్తే సరిపోదు కదా అని చెప్పేసి నేర్పిస్తుంది. చక్కగా నేర్చుకున్నారండి. ఒక 3 డేస్కి అయితే మొత్తం వచ్చేసింది. ఇంకా చూడండి. అలాగే ఇంకా సాయంత్రం కూడా మా ఇంటి దగ్గరికి అయితే రమ్మన్నాము. ఇంకా ఎన్ని డేస్ లేవు, 3 డేసే ఉంది కాబట్టి బాగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనేది నా ఉద్దేశం అండి. అంటే ఇప్పుడైతే వేస్తున్నారు, తర్వాత ఇంకా ఒక 2 డేస్ 3 డేస్ అయితే ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈవినింగ్ టైం మా ఇంటికి రమ్మని చెప్పాము. చక్కగా ఈవినింగ్ టైం కూడా వచ్చారు. బాగానే నేర్చుకుంటున్నారు, పర్లేదు. కానీ కింద నుండి చూపిస్తేనే చక్కగా వేసేటట్టున్నారు వీళ్ళు. మా పిల్లలు అయితే చక్కగా నేర్చుకున్నారండి. అస్సలు నేనేం చెప్పట్లేదు, మా పిల్లలు మంచిగా అయితే నేర్చుకుంటున్నారు. నిన్న చిన్నపిల్లలకైతే నేర్పించారు కదా, అలాగే చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఇప్పుడు మిక్సింగ్ సాంగ్ అయితే వేస్తున్నారు. నిన్న డివైడ్ అంటే 5th క్లాస్ వాళ్ళకి ఒకసారి నేర్పించారు, మళ్ళీ వీళ్ళు ఒకసారి నేర్చుకున్నారు. సో ఇప్పుడు అందరు కలిసి డ్యాన్స్ అయితే వేస్తున్నారు. చాలా చక్కగా నేర్పిస్తుందండి మా పాప.
అమ్మాయి మా అమ్మాయి అవును నిజంగా కళ్ళ ఈ నల్లంగా కలర్ సీనియర్ అంట ఎవరైనా అడిగి అనుకో జాగ్రత్తగా అంటే ముందు తెప్పించు యాడికంట వాళ్ళకి ఏం పోయే కదా ఓర తిరుగుతుంటారు అమ్మాయి మా కావాలి ఓరి నాయన ఆర్డర్ ఇక పాట అయితే అయిపోయిందండి. ఇంక లాస్ట్ మూమెంట్ పవన్ కళ్యాణ్ స్టెప్ ఒకటి ఏం రా అన్నాను. చాలా చక్కగా వేశారు. రేపు స్టేజీ మీద కూడా ఇలాగా చేయండి అన్నాను. బాగుంది మా ఐడియా అని చెప్పింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.